మరొక అంశం తీసుకుంటే రేపు భారత్ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నెల 18న మారేడుమిల్లి అడవుల్లో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ నెల 30న ఛత్తీస్గఢ్ దండకారణ్య బంద్ను విజయవంతం చేయాలని కోరారు. మరోవైపు మావోయిస్టులు జనవరి 1 నుంచే ఆయుధాలు వదిలేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు అరెస్టులు, ఎన్కౌంటర్లు ఆపాలని వారు ప్రభుత్వానికి లేఖలో డిమాండ్ చేశారు. ఈ బంద్ పిలుపు నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. రేపు భారత్ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నెల 18న మారేడుమిల్లి అడవుల్లో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా ఈ బంద్కు పిలుపునిచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి. ఒకవైపు జనవరి 1 నుంచి మేము ఆయుధాలు వదిలేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు మావోయిస్టులు, కానీ ఈ హిడ్మా జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మరి దీనికి సంబంధించి భారత్ బంద్కు పిలుపునివ్వటం, ఈ రెండు విధానాలని చూస్తే రానున్న రోజుల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ఏదన్నా వేరే పనులకు పూనుకునే అవకాశం ఏమైనా ఉందంటారా మావోయిస్టులు? లక్ష్మణ, గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయం వచ్చేటువంటి మార్చి 2026 కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టులను ఏరివేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది. అప్పటి నుంచి కూడా చాలా మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. అయితే ఒకవైపు ఎన్కౌంటర్లు చేస్తూనే మావోయిస్ట్ పార్టీలకు కూడా ఖచ్చితంగా మేము ఆయుధాలు వదిలి వస్తాము, చర్చలకు సిద్ధమంటే కూడా పలుమార్లు లేఖలు రాసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అయితే ఆ చర్చలకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయుధాలను వదిలేసి రావాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతూ వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలం కూడా చాలా మంది ఎన్కౌంటర్ చేసినట్టు సందర్భం కనబడుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్ జరుగుతున్న సందర్భంలోనే ఖచ్చితంగా మేము లొంగిపోతామంటే కూడా చాలా మంది లొంగిపోవడంతో పాటు చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎన్కౌంటర్ గావించబడ్డారు. అయితే తాజాగా హిడ్మా ఎన్కౌంటర్ తోనే కొంత చాలా ప్రతి ఒక్కరు ఎన్కౌంటర్ ని నిరసిస్తూ చాలా మంది నిరసనలు కూడా చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. అయితే ఒకవైపు హిడ్మా లొంగిపోతానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా కావాలని చెప్పి వాళ్ళను పట్టుకొని హింసించి చిత్రవదన పెట్టి వాళ్ళను చంపారు అని చెప్పేసి ఇప్పటికే ఇటు మావోయిస్ట్ పార్టీలు కూడా మావోయిస్ట్ పార్టీలతో పాటు మావోయిస్టులకు అనుగుణంగా పనిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. కావాలని చెప్పేసి హిడ్మాని చంపి ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్ అని చెప్తున్నారు అని చెప్పేసి కూడా దానికి అనుగుణంగా రేపు బంద్కు పిలుపునిచ్చారు. ఎన్కౌంటర్ చేసినటువంటి తీరును నిరసిస్తూ వాళ్ళు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం కనబడుతుంది. అయితే ఇంతలోగా ఖచ్చితంగా మేము జనవరి 1లోగా పూర్తి స్థాయిలో మేము లొంగిపోతామని చెప్పేసి కూడా ఇప్పటికే మావోయిస్టులందరూ చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఏదైతే ఎన్కౌంటర్లో ఆపాలని చెప్పేసి వాళ్ళు విన్నవించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆపరేషన్ కగార్ ఆగదు, కొనసాగుతూనే వస్తుంది అని చెప్పేసి కూడా వీళ్ళ తీరు అందుకు అనుగుణంగానే ఉంది అని చెప్పేసి కూడా ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఆపాలన్న నేపథ్యంలోనే ముఖ్యంగా హిడ్మా ఎన్కౌంటర్ ని అంటే బూటకపు ఎన్కౌంటర్ ని నిరసిస్తూ రేపు బంద్కు పిలిపించిన నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే భవిత, ఏదైతే జనవరి 1 నుంచి మేము ఆయుధాలు వదిలేస్తామని చెప్పారు, ఇది మాట మార్చి మళ్ళీ వేరే రకంగా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా మావోలు? ఇప్పటికే చాలా మంది అంటే ఎవరైతే మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే ఎన్కౌంటర్ గావించబడడంతో పాటు కొంతమంది లొంగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అంటే హిడ్మాతో పాటు మరికొంతమంది ఆశన్న కావచ్చు చాలా మంది ఎన్కౌంటర్ గావించబడితే మావోయిస్టు పార్టీ చాలా అంటే వాళ్ళ యొక్క ఆ భావాజాలను కోల్పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తులు ఎన్కౌంటర్ గావించబడడంతో పాటు మరికొంతమంది లొంగిపోవడంతో ఇంకా మావోయిస్టులకి తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము
అంటే ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉండి, అంటే ఏదైతే కేంద్రం కావచ్చు, ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళకు జీవనోపాధికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అవసరాలకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో మేము లొంగిపోతామని చెప్పేసి కూడా వాళ్ళు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికైతే కొంతమంది లొంగిపోవడంతో పాటు కొంతమంది ఆ యొక్క ఆపరేషన్ కగారు అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. కాబట్టి జనవరి 1లోగా కేంద్ర ప్రభుత్వం నిజంగా ఆపరేషన్ కగారు అంటే, ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ పార్టీలు కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తూ చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ కగారు నిలిపేస్తున్నామా అని చెప్పేసి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుందా, లేదంటే పూర్తి స్థాయిలో మీరు ఆయుధాలను వదిలి లొంగిపోయిన తర్వాతనే ఆపరేషన్ కగరా స్వస్తి పలుకుతామని చెప్పేసి చెప్తుందని మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.